అంటే పెద్దలు రామ్ కుమార్ గారు నెక్స్ట్ సోదరుడు కూడా తెలుగుదేశం సోదరుడు కూడా బాగా చెప్పారు. ముఖ్యమంత్రి గారిది డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్కి గత సంవత్సరాలు బట్టి స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్స్ లేకనందువలన ఈసారి కంట్రిబ్యూషన్స్ ఇస్తూ జల్ జీవన్ మిషన్కి 280 crores కడప జిల్లాకు శాంక్షన్ చేశారంటే దేర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్. ఎందుకంటే ఇప్పుడున్న డ్రాట్ సిచ్యువేషన్స్లో కానీ వాటర్ లేని తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సురక్షిత వాటర్ పథకమే శరణు దిక్కు. అంటే దాని అర్థం ఏంటంటే గత ప్రభుత్వంలో ఇది జరగలేదు అంటే ఒక ఆల్టర్నేటివ్ రెమెడీస్, ఎందుకంటే బుక్క నీళ్ళు లేకుండా వాడు బతకలేరు కదా. దీని బదులు ఫోకస్డ్గా శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడైతే సురక్షిత వాటర్కి ఏదంటే ఆ కిడ్నీ బాధితుల కోసం ఒక శాశ్వత హాస్పిటల్ కట్టిన ఉదంతాలు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క కార్యాచరణ నిర్విరామంగాను నిరంతరంగా నిర్వర్తిస్తూనే ఉంటుంది దానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో. తర్వాత పెద్దలు రామ్ కుమార్ గారు ఈ డిబేట్లో జగన్మోహన్ రెడ్డి గారి డ్యూయల్ స్టాండ్ గురించి చెప్తున్నప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నాలాంటి వాడు కూడా 27% గజెట్ అన్న రూపంలో అసెంబ్లీ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ రిజర్వేషన్ అన్నప్పుడు గౌరవ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు పర్వ్యూస్లో ఇది 50% రిజర్వేషన్స్ దాటిన తరుణంలో దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ ఫర్ కోర్ట్. రెండోది ఎస్ఐఆర్ ప్రక్రియ కన్నా దాని ఏమంటారు ఈ పంచాయతీరాజ్ శాఖకి దీనికి సంబంధించినంత వరకు అక్టోబర్ నెలాఖరు లోపున కనుక ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు దగ్గర రావాల్సిన 28,000 కోట్లు ఖచ్చితంగా మురుగున పడే యోగమో దౌర్భాగ్యం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఉంది. దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్. ఇందులో 23 నవంబర్ ఎండింగ్కి ఎక్స్పైర్ అవుతున్నాయి, 23 ఏమో ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్నాయి, 67కి ఆల్రెడీ ఎక్స్పైర్ అయి ఉన్నాయి. ఇవన్నిటిని చూసుకుంటే దగ్గర 117, 118 ఉన్న కార్పొరేషన్స్కి ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టి తీరవలసిందే. సో ఇక్కడ మీకు ఎస్ఐఆర్ ప్రక్రియ అన్నది నాకు తెలిసి ఈ సెప్టెంబర్ ఎండింగ్ దాకానో ఎప్పటిదాకా ఈ ప్రక్రియ అయితే నడుస్తూనే ఉంటుంది. ఎస్ఐఆర్ అన్న దాంట్లో దగ్గర 19.70 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వతోముఖంగా పోతున్న దగ్గర ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకున్న ఓట్లు కనుక చూస్తే డబల్ ఓట్లు ఇక్కడ దగ్గర 90, 60, 70 లక్షల పైచీలకి ఇక్కడ ఓట్లు కూడా పోయిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఓట్లు ఏవైతే ఉన్నాయో సురక్షితంగానే ఉన్నాయి అనేది రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్లో మనం గమనించాం. సో ఎస్ఐఆర్కి ఒక రీజన్ అయితే ఎస్ఐఆర్ కాకుండా 27% రిజర్వేషన్ అనేది ఇంకో ఆపరేషన్. మూడోది ఏమంటే గౌరవ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు డైరెక్షన్స్లో 50% రిజర్వేషన్స్ ఎప్పుడైతే దాటకూడదన్న లోకల్ బాడీస్లో ఎవరి కోర్టుకి వెళ్ళినా దీనికి తథ్యమైనది ఈ పర్వ్యూస్లో లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళ ఎస్ఐఆర్ ఓటుకి ఎవరైనా ఇండివిజువల్ కానీ లేకపోతే పార్టీ పరంగా వెళ్ళినంత మాత్రాన ఎలక్షన్ కమిషన్కు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తికి నాకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఎస్ఐఆర్ ఓటు పరిగణతో కాకుండా పాత ఓటర్ లిస్టుతోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వర్తించబడుతున్నాయి అన్నది ఒక ఫీలర్ అయితే ఉంది. కానీ దీనికి ఒక ఎస్ఐఆర్ పాబంతకం కాబోతుంది, లేదంటే అప్పిరెడ్డి అనే వ్యక్తి కోర్టు కేసు వేసింది ఎక్కడ తీవ్ర ఆక్షేపణీయం కాకుండానే ఉంటుంది. ఇన్ కేస్ గౌరవ ఎలక్షన్ కమిషన్ కనుక స్వతంత్ర ప్రతిపత్తితో డెసిషన్ తీసుకుంది అనుకోండి, ఈ ఎస్ఆర్ ప్రక్రియ సెప్టెంబర్ ఎండింగ్కి కంక్లూజన్ అయింది, కొత్త లిస్టుల ప్రకారమే ఎలక్షన్ ఉంటుందంటే ఏ పార్టీ ఏ కోర్టుకి వెళ్ళినా జరగబోయేది ఏమి ఉండదు. ఎందుకంటే ఈ ఎస్ఆర్ దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం కనుసన్నల్లోనూ జరుగుతుంది, కేంద్రపాలిత ప్రాంతాలతో సైతం అండ్ ఇంక్లూడింగ్ బీజేపీ ఇతర ప్రభుత్వాలు నిర్వర్తిస్తున్న దగ్గర కూడా ఒక ఆక్షేపంలో అప్రహెన్షన్స్ ఉన్నా దానికి వెసులుబాట్లు హైకోర్టు పరిధిలోను నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నంత మాత్రాన వీళ్ళెవరూ దానికి కోర్టు నియమ నియమాల ప్రకారం ఈ కోర్టు ఎలక్షన్ రద్దు చేయాలి ఇలా చెప్పేది అయితే ఉండదు. ఓన్లీ సీరియస్నెస్ టువర్డ్స్ రిజర్వేషన్స్ అన్న దాని మీదే కోర్టు డైరెక్షన్ ఉంటే మనం ఏం చేయలేం. ఇది తప్ప ఎస్ఐఆర్ ప్రక్రియతో పాబంధకం కాకపోదు. ఇది ఒక ఎత్తి అయితే ఇందాక రామ్ కుమార్ గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలకి నాకున్న ప్రాథమిక అవగాహన ప్రకారం 134.9 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయపరుచుకుని 17 మెడికల్ కాలేజీలకి శాంక్షన్ చేసిన అమౌంట్. నేను కాదు, మీరు గూగుల్లో కొట్టినా మీకు తెలుస్తుంది. మళ్ళీ మెడికల్ కాలేజ్ అంటే మళ్ళీ ఆయన మొదలు పెడతారు, ఎవరు మొదలు పెడతారు కదా, ఆయన చెప్పారు కదా మొదలు పెట్టాలి కదా. నువ్వు అవుతావా? అందుకే ఆపాను కదా, నేనే చెప్పాను. మళ్ళీ వేరే అవుతుంది జరిగింది. రోజు మెడికల్ కాలేజ్ వాళ్ళు ధర్నాలు చేసి మీరు ఆందోళన చేసి వదిలేశారు, మళ్ళీ దాన్ని పట్టుకుంటే ఆ మెడికల్ కాలేజ్ కాదండి, ఇందులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజ్ గురించి నేను చెప్తున్నా. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఇంకోటి కూడా అన్నారు, ఇప్పుడు ఏకగ్రీవాలు వద్దు అని చెప్పి నేను చెప్తాను. అది నేను చెప్తాను. ముందు ఇది మెడికల్ కాలేజ్ ఏడు క్లియర్ చేద్దాం. ఇది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు స్వతంత్ర ప్రతిపత్తితో పెడుతున్న ఉదంతంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర నెక్కచ్చిగా ఉంది. 134.9 కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత మిగిలిన 17 మెడికల్ కాలేజీకి ఏ ప్రాతిపదిక మీద ఉందో ఒక ప్రణాళిక ఉంది. అందులో 5టికి మాత్రమే ఇది వర్తించింది, ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీలో 5 మెడికల్ కాలేజ్ కట్టారు, అందులో కడప కూడా ఉంది. నెక్స్ట్ ఆ 50 మెడికల్ సీట్స్ అలొకేషన్ అనేది కూడా కేటగిరీకి తెలుసు. తర్వాత ఇవాళ మీరు చెప్పింది నేను రామ్ కుమార్ గారితో ఈ విషయంలో ఏకీభవిస్తాను. ఎందుకంటే 34 జియో 2020-21లో ఏకగ్రీవాల పట్ల సుస్పష్టంగా చెప్పింది ఆ జీవో ఉంది. దేనికి? పంచాయతీలకు కానీ
అందులో పంచాయతీలు మోస్ట్ ఆఫ్ ద పంచాయతీస్ 5 లక్షలు 10 లక్షలు 25 లక్షల దాకా బహుమతుల ప్రకటన నిజమే. ఎందుకంటే పంచాయతీలు కూడా పార్టీ గుర్తులు లేని ఎలక్షన్స్ లో తీవ్ర ఆక్షేపణలు ఎదుర్కొంటూ ఏదో రసవత్తరంగా జరిపించే కార్యక్రమం కాకుండా ప్రభుత్వం ప్రోత్సాహకం చేయడం తప్పులేదు. ఈవెన్ ఈ ప్రభుత్వం కూడా అలాంటి కాల్ తీసుకుంటే నేను డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తాను. బట్ వేర్ ఇట్ కమ్స్ టు కార్పొరేషన్ కానీ ఈ జడ్పీటీసీలు ఎంపీటీసీలకు వచ్చిన మాత్రం నో కాంప్రమైజ్. చూసుకుంటే ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జీలు లేచిపోతారు కదా, ఎలా పోతారండి? సర్పంచ్ ఎలక్షన్ ఎవరికైనా సంబంధం? నోరు మూసుకోండి చెప్పండి ఎవరికైనా సరే. సర్పంచ్ ఎలక్షన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. అదే దీనికి కార్పొరేషన్ పరంగా జరిగే నెక్స్ట్ ఎలక్షన్స్ కి యునానిమస్ అయితే ఒప్పుకోరు. అది ఎవరైనా మీరే, నేనైనా, రామ్ కుమార్ గారైనా, లేకపోతే పాషా గారైనా, ఈ ఎవరు మన మధుసూదన్ రెడ్డి అయినా యాక్సెప్ట్ చేయవలసిందే. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ కి పార్టీ గుర్తులు ఉండవు. వేర్ ఇట్ కమ్స్ టు రియల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ జరిగే ఎలక్షన్స్ కి పార్టీలు ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాల్సిందే. సో దీని అన్నిటికన్నా ఈ పార్టీలో ఏ దిక్కుమాల స్టాండ్లు తీసుకుని ఎలా సచ్చినా నాకు అనవసరం. ముందు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన 28,000 కోట్ల పైచీలుగా మురుగులు పడకుండా ఫస్ట్ ప్రయారిటీలో ఎలక్షన్స్ నిర్వర్తిస్తే దానికన్నా ఇప్పటికే మనకి 2 ఏళ్ళు బట్టి రావట్లేదు, ఫండ్స్ ప్రాపర్ గా లేవు. ఇది ఒకటి ప్రయారిటైజేషన్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు మెడికల్ కాలేజ్ సంబంధించిన అంశాలతో కాకుండా కడపలో ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ జనసేనంగా ఏంటి సార్ పంచాయతీరాజ్ శాఖ సక్రమంగా తన పని తను నిర్వర్తించి 240 కోట్లు కడపకు శాంక్షన్ చేసినంత మాత్రాన నియోజకవర్గ మార్పు ఎలాగవుతుంది? జనసేన ఏ ప్రాతిపదిక నిలబడుతుంది? ఆల్రెడీ తెలుగుదేశం కడప కాంకర్ చేసుకుని ఉంది కదా. మన పులివెందులు తప్ప మిగిలిన కడపని మోస్ట్ ఆఫ్ ద సీట్స్ అన్ని వాళ్ళే కాంకర్ చేశారు కదా. సో ఇవన్నీ గుర్తుంచుకుని పార్టీ ఉనికిని ఇవాళ మీరు సత్యకుమార్ గారు అనంతపూర్లో గెలిచినంత మాత్రం ఆయనకు వచ్చిన అప్రయాక్షన్స్ తో కడపంతా ఏదో కూటమి పరంగా జనసేన లేదంటే బీజేపీ తెలుగుదేశం కాంకర్ చేస్తుందంటే రాబోయే ఎలక్షన్స్ నిర్వర్తించినప్పుడు తెలుస్తాయి. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏకగ్రీవాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏకగ్రీవాలు ఓన్లీ ఫర్ పంచాయతీలు తీసుకున్నారు. తర్వాత మీరు ఖాళీ వదిలేశారు తెలుగుదేశం. జనసేన అయితే పోరాడింది, నిలబడింది. కానీ అవుట్కమ్ ఏమైంది? మీరు నేను ఎన్ని జుట్లు పీక్కుని ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఎలక్షన్ కమిషన్ గోడ మీద పిల్లిలో ఉండే రమేష్ కుమార్ ఇటు అటు అడావడి చేసి ఆ కుల సంఘాలతో మీటింగ్లు పెట్టుకుని లాస్ట్కి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? చిన్న పొరపచ్చులు కూడా లేకుండా అచ్చాని పచ్చపోసులు ఎలక్షన్ జరిగిందని చెప్పాడు. ఇక్కడ పార్క్ అయితే అమరావతి అవన్నీ చూసిన తర్వాత రెజిగ్నేషన్ ముందు రోజు, రిటైర్మెంట్ ముందు రోజు ఇచ్చిన స్టేట్మెంట్లు చూడమనండి. నాకు ఎలక్షన్ కమిషన్ చెదురుముదురు ఘటనలు తప్ప ఇంకేం జరగలేదు, అసలు ఏం జరగలేదంటే ఓ పక్క యునానిమస్ అక్కడ జరుగుతున్న బొమ్మాడింకి తెలుగుదేశం కాంట్రిబ్యూషన్ ఎక్కడ లేదు. జనసేన మీద పట్టిన కేసుల గురించి కూడా కనీస బాధ్యత వర్తించని నిర్వహించండి. తర్వాత తిరుపతి ఎలక్షన్ గురించి చెప్తున్నారు రామ్ కుమార్ గారు. అది జాతీయ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పార్లమెంట్ కి జరిగిన బై ఎలక్షన్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్లు పాస్ కోడ్లు మీ ఆధ్వర్యంలో గౌరవ రత్నప్రభ గారు మాజీ చీఫ్ సెక్రటరీ ఫర్ కర్ణాటక నిలబడ్డారు. ఒక్క కేసు రిజిస్టర్ అయిందా? ఓన్లీ లైన్ లో నిలబడిన వాళ్ళు అరావులు గలవలు గాబరాలు తప్ప ఒక్క కేసు అంటే ఒక కేసు రిజిస్టర్ కాలే. ఎలక్షన్ కమిషన్ కనీసం ప్రతిస్పందించలే. గౌరవ స్థాయి కలిగిన ఉన్నతాధికారి పదవి నిర్వర్తించి ఈక్వల్ ముఖ్యమంత్రి స్టేటస్ ఉన్న రత్నప్రభ గారు కూడా ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఇవాళ దొంగ ఓట్లు. ఇది జనరలైజ్డ్ బయాస్ స్టేట్మెంట్స్ మాకెందుకు సార్? సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ పరిధిలో ఎలక్షన్ నిర్వర్తించబడింది. దాని మీద ఎవరు ఆక్షేపణలు లేవు. ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ ఎలక్షన్స్ అన్ని అయిపోయింది. ఎస్ఐఆర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా 19,74,00,000 ఓట్లు నిర్మూలించబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా స్వాగతించవలసిన విషయం. ఇవాళ తెలంగాణ దగ్గర భద్రాచలం ఇస్ ద లీస్ట్ కాన్స్టిట్యున్సీ. సనత్ నగర్ ఇది ఈక్వలెంట్ ఉన్నావు 1,39,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు కొన్ని సంవత్సరాలు డెకేడ్స్ గా ఈ జనాభా లెక్కలు కానీ కుల ప్రాతిపదిక మీద లెక్కలు కానీ ఎస్ఐఆర్ లాంటి ప్రక్రియలు కానీ మీకు తెలుసో తెలియదు. 2002లో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ చంద్రబాబు గారికి ఎలక్షన్ కమిషన్ మూడో గంటకే తెలియదు. ఇవాళ ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరెన్సీతో జరుగుతుంది. అట్లీస్ట్ దీంట్లో ఉన్న ఆక్షేపణలు కానీ దీంట్లో ఉన్న వివాదాలు కానీ నివృత్తి చేయడానికి ఎలక్షన్ కమిషన్ కూడా స్టిపులేటివ్ టైం ఇచ్చింది. ఇవి కూడా మన ఆక్షేపణలు కానీ తీసుకుంటే చేయక ఆళ్ళ ప్రాణాలు తగ్గించి ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంటే మనం ఏం చెప్పాలంటే దానికి? సార్ ఈరోజు ఈ సర ప్రక్రియ మీద వెళ్ళారు, అదేవిధంగా పులివెందుల మీద ఫోకస్ పెట్టారు అన్న విషయాన్ని మనం తీసుకుంటే అసలు పులివెందుల